తాడిపత్రి ఏఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏఎస్పీ రోహిత్ చౌదరిపై విరుచుకుపడ్డారు జేసీ. ఏఎస్పీకి తెలివి లేదంటూ కూడా విమర్శలు చేశారు. గన్ లైసెన్స్ తన వద్ద కూడా ఉందంటూ ఏఎస్పీకి హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కరోజైనా పోలీస్ డ్రెస్లో కనిపించావా? ఏఎస్పీగా రోహిత్ చౌదరి చేసింది శూన్యం అంటూ కూడా జేసీ ప్రశ్నించారు. ఇక టీడీపీ వచ్చాకే శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయంటూ కూడా జేసీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు గౌరవమైన ఉద్యోగం ఏమంటే పోలీస్, కానీ లాస్ట్ గడిచిన 5 ఏళ్లలో ఐపీఎస్ ఐఏఎస్ మొత్తం వ్యవస్థను నాశనం చేసింది. ఏదో మోటార్ వెహికల్ యాక్ట్, ప్రతి దీనికి ఒక యాక్ట్ ఉంది, ఎక్సైజ్ యాక్ట్ ఉంది, ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది, రెవెన్యూ యాక్ట్ ఉంది, మున్సిపల్ యాక్ట్ ఉంది, మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది. గడిచిన 5 ఏళ్ళలో ఈ పోలీస్ ఆ యాక్ట్లన్నీ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈరోజు గబ్బులు చెప్పింది. ఈరోజు వ్యవస్థ బాగలేదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి 5 నిమిషాలు పాటుపడుతున్నాడు. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు ఎవరికన్నా. ఏదో పెద్ద స్టైల్గా ఐ హావ్ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. నీకంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంటు మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్లుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. నాకు 73 ఏళ్ళు, నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి మాట్లాడు. నీ మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టించి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. నెవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ ఫెలో. ఐ డోంట్ మైండ్ ఐఎమ్ యూజింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే మచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. ఒకడు చేసిపోయినాడు, ఒక ఏఎస్పీ. ఏం పేరు? ఇది గట్టి చెప్పండి. చైతన్య.
వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్, యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సేమ్ థింగ్ టు యూ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడుతున్నావా జనానికి? ఎప్పుడు అదే మిలిటరీ సైజ్ వేసుకోడు, మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ ఉందరా? నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress. Not that you dress. ఏదో నువ్వు 2-3 కుట్టించుకున్నట్టుందా నువ్వు? 2-3 కుట్టించుకున్నట్టు నువ్వు? రా డ్రెస్ లో రా. You have a protocol. When you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు నిండా బాధ పెడతావా? ఊర్లో వాళ్ళందరినీ మళ్ళీ అంటావా? చూస్తావా? రేపు నువ్వు ఛాలెంజ్ చేయి, రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో అనుకుంటానేమో. నీకు దేవుడు ఇచ్చిన వారు ఆ కాకి డ్రెస్. ఇంతవరకు తాడిపత్రి జనం కాకి డ్రెస్సే చూడలేదు. నువ్వు ఏసుకొని ఎవరు కూడా గుర్తించడం లేదో నిన్ను. రేపు అన్నాడు కనపడు స్వామి, ఒకసారి చూస్తావు నీ అందం ఆ డ్రెస్లో ఎట్లుంటావు, మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్లో. నువ్వు వచ్చినాక తగ్గినాయా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చిన క్రైమ్ రేట్ తగ్గింది. ఇది కంటాపదంగా చెప్తా. లేకపోతే పైన 5 ఏళ్ళు గబ్బు పట్టించింది ఇదే పోలీస్. వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ లేక వస్తున్నారు. వాళ్ళు సిస్టంలో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, జేసీ ఇటు ఏఎస్పీ మీద చేసినటువంటి వ్యాఖ్యల గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం పైన అనంతపురం జిల్లాలోని తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మరోసారి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పైన విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఈరోజు పోలీస్ కమామరేషన్ డే, పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడిపత్రి పట్టణంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఐపీఎస్ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పైన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అసలు తాడిపత్రిలో శాంతి భద్రతలు బాగా ఉన్నాయనేటువంటి విధంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మీడియాతో సమావేశం పెట్టి ఏ విధంగా ప్రకటిస్తారనేటువంటి విధంగా ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వచ్చిన తర్వాత ఏమాత్రం బాగుపడలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయనేటువంటి విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తారు. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారనేటువంటి విధంగా ఆయన తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. అసలు రోహిత్ కుమార్ చౌదరికి ఐపీఎస్ అంటే తెలుసా, లేకపోతే అసలు పోలీస్ అంటే తెలుసా అనేటువంటి విధంగా పూర్తి స్థాయిలో ఆయన ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనకు చదువు మాత్రం ఉంది కానీ ఆయనకు తెలివి మాత్రం ఏమాత్రం లేదనేటువంటి విధంగా ఒకసారిగా ఆయన మండిపడ్డారు. తాడిపత్రి పట్టణంలో అల్లర్లు జరిగితే ఆయన ఇంట్లో దాక్కున్నాడనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. అసలు సిఐలు కానీ అదేవిధంగా కానిస్టేబుల్ కానీ లేనిది ఆయన బయటికి రాలేనటువంటి పరిస్థితి. నేను మీ ఇంటి అక్కడ వచ్చి ఆందోళన నిర్వహిస్తే నువ్వు బయటికి రావా, కనీసం సమాధానం చెప్పవా అనేటువంటి విధంగా విరుచుకుపడ్డారు. అంతేకాకుండా పోలీస్ అయితే ఏం భయపడతావా అనేటువంటి విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ దగ్గర గన్ను ఉంటే నా దగ్గర కూడా గన్ను ఉంది అనేటువంటి విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన హెచ్చరించేటువంటి విధంగా మాట్లాడారు. మొత్తం పైన తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు తాడిపత్రి పట్టణంలో ఆ రోజు ఎస్పీ లేకపోతే మీ ఇంటిలోకి దూరిండేటువంటి వారనేటువంటి విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన్ను హెచ్చరించారు. త్వరలోనే నీ వ్యవహారం అన్నింటిపైన కూడా నోటీస్ పంపిస్తాననేటువంటి విధంగా కూడా హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ పైన తన మాటల యుద్ధాన్ని ప్రకటించారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో అనేక సందర్భాల్లో రాజకీయ పరమైనటువంటి నేతలపైన విరుచుకుపడేటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి ఏకంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పైనే ఆయన
దృష్టి కేంద్రీకరించారనేటువంటి విధంగా చెప్పవచ్చు. అయితే గతంలో కూడా చైతన్య ఏఎస్పీగా ఉండేటువంటి చైతన్య ఇక్కడ పూర్తి స్థాయిలో సర్వనాశనం చేశాడు. అదే విధంగానే అంతకంటే దారుణంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వివరిస్తున్నాడు అనేటువంటి విధంగా రసూల్ కూడా ఏ కారణాలతో ఈ వ్యాఖ్యలు చేశారు జేసీ? నిన్న అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలో మొత్తం శాంతి భద్రతలన్నిటి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. నేరాలన్నీ కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. అదేవిధంగా దీపావళి పర్వదినాన్ని అందరూ కూడా చాలా ప్రశాంతంగా నిర్వహించుకోవాలనేటువంటి విధంగా శుభాకాంక్షలు తెలుపుతూనే తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతల విషయాలన్నింటిపైన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతేకాకుండా ఎవరైనా రౌడీ షీటర్లు కానీ ఇంకా ఎవరైనా కానీ తాడిపత్రిలో నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. అదే అలాంటి విధంగా పోలీస్ వ్యవస్థ రౌడీ షీటర్లు ఆగడాల కావచ్చు, అదేవిధంగానే మట్కా బీటర్ల వ్యవహారాలు, అసాంఘిక కార్యకలాపాలు వీటన్నింటిపైన పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చాం. పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది అనేటువంటి విధంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కమామరేషన్ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కూడా కౌన్సిలర్లు అదేవిధంగానే పట్టణ ప్రజలు ఆయనకు సంబంధించినటువంటి అన్యాయాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తూ వచ్చారు. ర్యాలీ నిర్వహించిన తర్వాత తాడిపత్రి పట్టణంలో పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కసారిగా తాడిపత్రి పట్టణ ప్రజల గుండెల్లో పోలీసులు ఉన్నారు అని సంబోధిస్తూనే మరోవైపు ఒక్కసారిగా ఆయన దృష్టి అంతా రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీ పైన కేంద్రీకరించారు. అసలు రోహిత్ కుమార్ చౌదరికి చదువు ఉందేమో కానీ అసలు ఆయనకి తెలివే లేదనేటువంటి విధంగా మాట్లాడారు. ఏ రోజైనా పోలీస్ డ్రెస్ లో ఉన్నాడా, అతను ఏ విధంగా ఈ మిలిటరీ డ్రెస్ ని వేసుకుంటాడు, మిలిటరీ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలో అతను తెలుసా అనేటువంటి విధంగా మాట్లాడు. ఒక జిల్లా కలెక్టర్ అదేవిధంగానే ఎస్పీ వీరందరూ వస్తే పోలీస్ డ్రెస్ లో రావాల్సినటువంటి ఏఎస్పీ ఏ విధంగా మిలిటరీ డ్రెస్ అంటే సాధారణంగా పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు జంగిల్ డ్రెస్ వీటిని వాడుతుంటారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో. అలాంటి డ్రెస్ లోనే పరిశీలిస్తే చాలా సందర్భాల్లో శాంతి భద్రతలో విఘాతం జరిగినప్పుడు ఆ పోలీసులతో కలిసి ఆయన కూడా అక్కడ తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు వచ్చేటువంటి పరిస్థితి. తరచూ ఈ విధంగా మిలిటరీ డ్రెస్ కావచ్చు, లేకపోతే అది స్పెషల్ పార్టీ పోలీసులు వేసుకునేటువంటి కాకి డ్రెస్. సాధారణంగా కాకి డ్రెస్ ను జనరల్ గా పోలీసులు డిఎస్పీ స్థాయి అధికారి కావచ్చు, అదేవిధంగానే ఎస్పీ వీళ్ళంతా కూడా వేసుకుంటారు. అయితే ఈ రోహిత్ కుమార్ చౌదరి మాత్రం ఆయన వేసుకునేటువంటి డ్రెస్ రెగ్యులర్ గా సాధారణంగా ఈ మిలిటరీ డ్రెస్ రూపంలో ఉండేటువంటి ఖాకీ డ్రెస్ ను వేసుకుంటారు. అలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటి అనేటువంటి విధంగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకులు ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం విధ్వంసం చేశారు. రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. చేసింది మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రమే అనేటువంటి విధంగా చెప్పారు. అంతేకాకుండా గతంలో ఏఎస్పీగా ఏఎస్పీ చైతన్య తాడిపత్రి పట్టణంలో పనిచేశారు. ఆయన కూడా తాడిపత్రి పట్టణాన్ని నాశనం చేశారు, ఆయన సర్వనాశనం చేశారు అనేటువంటి విధంగా చెప్పుకొస్తూనే అంతకంటే దారుణంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వివరిస్తున్నారు. అసలు యూజ్లెస్ ఫెలో అనేటువంటి విధంగా కూడా ఆయన మాటల్లో ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇలా తీవ్ర స్థాయిలో ఒక పోలీస్ అధికారి ఐపీఎస్ స్థాయి అధికారి పైన జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఏ విధంగా అయితే గతంలో పనిచేస్తున్నటువంటి ఏఎస్పీ చైతన్య ఇక్కడ పనిచేసి సర్వనాశనం చేశారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, మొత్తం గత పాలకులు చెప్పినటువంటి విధంగా వివరించారు. అందుకే ఈ రోజు ఆయన అనుభవిస్తున్నారు. ఎలాంటి ప్రమోషన్ లేదు, ఏమీ లేదు, అదే పరిస్థితి నీకు కూడా వస్తుంది అనేటువంటి విధంగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడుతూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దాదాపుగా 10,000 సంతకాలను కూడా సేకరించి ప్రభుత్వానికి పంపిస్తాము, నువ్వు ఏమనుకుంటున్నావు ఏంటి నువ్వు వివరించేటువంటి తీరు అనేటువంటి విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైనటువంటి పదజాలంతో వివరించారు. ఒకానొక సందర్భంలో రే నువ్వు పోలీస్ అయితే ఏం చేస్తావు, నీ దగ్గర గన్నులు ఉన్నాయి, నా దగ్గర కూడా గన్నులు ఉన్నాయి అనేటువంటి విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడినటువంటి పరిస్థితి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక తాడిపత్రి ఏఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏఎస్పీ రోహిత్ చౌదరిపై కూడా జేసీ విరుచుకుపడ్డారు.
ఏఎస్పీకి తెలివితేటలు లేవంటూ కూడా విమర్శలు గుప్పించారు. గన్ లైసెన్స్ తన వద్ద కూడా ఉందంటూ కూడా ఏఎస్పీకి హెచ్చరిక చేశారు. ఒక్కరోజైనా నువ్వు పోలీస్ డ్రెస్ లో కనిపించావా అంటూ కూడా జేసీ వ్యాఖ్యానించారు. ఇక ఏఎస్పీగా రోహిత్ చౌదరి చేసింది శూన్యం అంటూ కూడా టీడీపీ వచ్చాకే శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.